శక్తి హస్తమిరోమాక్షం దివాహనం షడాలు ధారణం గభ్యం భావయేదపరభ్యం. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ మాసమే చాలా విశేషమైనది, శ్రావణ మాసం. అందులో వాళ్ళ నాగుల పంచమి వారు ఈ జనమేక మహారాజు గారి తండ్రికి శాపం ఉండదని చెప్పి సర్పశాంతి చేస్తుండగా సర్వహోమాలు చేస్తుండగా ఈ యొక్క సర్పాలను వచ్చి అదే హోమంలో ముందు ఆహుతి అవ్వాలి. అయితే రానున్న కలియుగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా సర్పంలో వచ్చేది. రానున్న కలియుగం పరిస్థితి ఏమిటి అని చెప్పి అందరూ కూడా బ్రహ్మవిష్ణులందరూ కూడా ఆ జనమేక మహారాజు గారి దగ్గరికి వచ్చి ఆయనాన్ని తండ్రికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూస్తామని ఈ సర్ప హోమాన్ని వాళ్ళు అని చెప్పి ఇదే రోజు ఆ సర్పాన్ని కాబట్టి ఈ యొక్క రోజు ఎవరైతే భక్తులు ఏ కోరికలతో ఆ నాగేంద్రుడికి ఎవరైతే పూజ చేస్తారో వారందరికీ కూడా శుభం కలుగుతుంది. నాగదోషాలను కూడా దశపూర్వేశాలు దశాపదేశాలు 10 తరాల నుంచి వస్తున్న యొక్క నాగదోషాలను కూడా పూజ మనవి చేస్తున్నాం. 52 సంవత్సరాల క్రితం మా నాన్నగారైన తోట రామచంద్రన్ గారు ఈ గుడి నిర్మించి 35 సంవత్సరాల వరకు వారే ఉండి ఇంత అభివృద్ధి చేశారు. వారి తర్వాత వారి రెండవ కుమారునిగా నేను గత 20 ఏళ్ళ నుంచి దీని అభివృద్ధికి కృషి చేస్తున్నాము. దినానికి ప్రతి మంగళవారం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. దీంట్లో నాగుల పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం ఈ 3 ఉత్సవాలు సంవత్సరానికి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. నా పేరు వెంకటయ్య, కార్యనిర్వహణాధికారి. ఈరోజు నాగుల పంచమి రోజు వస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. వారికి కావాల్సిన ఏర్పాట్లను కూడా అన్ని విధాలుగా మేము క్యూ లైన్లు కానీ మంచినీటి వసతి కానీ దర్శనం సులభంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ తరఫు నుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది.